ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. లార్గాన్ ఇన్ఫోలో బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ని అన్స్టాప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ని Feb 7th అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్, ఎంబీఏ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే లార్గాన్ ఇన్ఫో ఈజ్ సీకింగ్ ఏ హైలీ మోటివేటెడ్ అండ్ ఆర్గనైజ్డ్ బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ టు జాయిన్ అవర్ గ్రోయింగ్ టీమ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ప్రాసెస్ అండ్ మేనేజ్ ఏ హై వాల్యూమ్ ఆఫ్ ఇన్వాయిసెస్, పర్చేస్ ఆర్డర్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఏదైనా పర్చేస్ చేస్తాం కదా, ఆ యొక్క రిసిప్ట్ బిల్ పేమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్వాయిస్ రూపంలో ఇస్తారు కదా. సో ఆ యొక్క ఇన్వాయిసెస్ని మనం ప్రాసెస్ అండ్ మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ రికార్డ్స్ ఇన్ అవర్ అకౌంటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి అకౌంటింగ్ సిస్టమ్ని అప్ టు డేట్ అయితే రికార్డ్స్ని అయితే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. రికాన్సిల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై అండ్ డిస్క్రిపనీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ అండ్ సబ్మిట్ రిపోర్ట్స్ టు మేనేజ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. నెక్స్ట్ వచ్చేసి అసిస్ట్ విత్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అండ్ యాజ్ నీడెడ్ అనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏం లేదు. మనం ఏదైనా ఆర్డర్ పర్చేస్ చేసినప్పుడు అక్కడ వచ్చేసి మనకు ఆ యొక్క పేమెంట్ బిల్ అనేది ఇన్వాయిసెస్ రూపంలో ఇస్తారు కదా, వాటిని మీరు మేనేజ్ అయితే ప్రాపర్గా ప్రాసెస్ మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది మీరు చేయాల్సిన వర్క్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ యాక్యురసీ, ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ ఎస్పెషలీ ఎక్సెల్ అనమాట. ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ ఎస్పెషలీ ఎక్సెల్ అనమాట. మీకు ఎక్సెల్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విత్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ప్లస్ అనమాట. సో మీకు సాఫ్ట్వేర్ అకౌంటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ టీమ్ అనమాట. సో మీరు వచ్చేసి ఇండిపెండెంట్గా వర్క్ చేయగల ఎబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజ్ అయితే మీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఏ గ్రోయింగ్ అండ్ డైనమిక్ కంపెనీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. సో ఈ యొక్క జాబ్ని అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. సో మీకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మినిమం శాలరీ వచ్చేసి మీకు ఇయర్లీ 5 lakhs వరకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేసి 8 lakhs వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. మంచి ప్యాకేజ్ అనమాట. ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. వర్క్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే వీక్లో మీకు 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 week offs అయితే ఉంటాయి అనమాట. జాబ్ టైప్ కనుక చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్ టైమ్ జాబ్ అనమాట. సో మీరు మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్లో అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇక్కడ క్విక్ అప్లై పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మీకు ఇంతకుముందే అకౌంట్ కనుక ఉన్నట్టయితే అన్స్టాప్లో సో డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. లేకపోతే లేదు అనుకుంటే మీకు ఇక్కడ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేస్తే ఇలా రావడం జరుగుతుంది. మీ యొక్క ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, మీ జెండర్, సో ఇవన్నీ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసి మీరు ఇక్కడ మీరు అన్నీ చదివేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి. టిక్ మార్క్ పెట్టి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.